బెంగుళూరుని సో అండ్ సో నాయకుడు వలన ఎదిగింది. లేకపోతే చెన్నై సో అండ్ సో నాయకుడి వల్లనే ఆ స్థాయికొచ్చింది. లేపోతే ముంబై సో అండ్ సో నాయకుడి వల్లనే ఇట్లా వచ్చిందని అక్కడెవరు ప్రచారం చేసుకోలేదు. నేనే దీన్ని డెవలప్ చేశానని గూడా ఎవరు చెప్పుకోలేదు. ఇక్కడ చంద్రబాబు గారే అన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా రోజులు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 5 ఏళ్లలోనే హైదరాబాద్‌ని అగ్రస్థానంలో ప్రపంచ అగ్రస్థానం నిలబెట్టిన వ్యక్తి ఇక్కడ 7 ఏళ్ళు ఏమీ చేయలేకపోయాడన్నటువంటి మాటని రాకుండా చూసుకోవడానికి అమరావతి భావితరాల రాజధాని అన్నది పదే పదే చెప్తున్నాం. యెస్. వెరీ గుడ్. అమరావతిని భ్రాంతిగా మిగల్చొద్దు. 29 గ్రామాల రాజధానిగా మిగులుస్తా. దీన్ని సీఆర్‌డీఏ వేరు. సీఆర్‌డీఏనే డెవలప్‌మెంటు. జగన్ చెప్పే మావిగన్ అనేది సీఆర్‌డీఏలో పార్టు అనే పదం మనం మాట్లాడితే దాన్ని అది భ్రాంతి అవుతుందా? వాస్తవం అవుతుందా? ఇప్పుడు హైదరాబాద్‌లో కుకట్పల్లిలోనో లేకపోతే గనక ఆ నిజాంపేటలోనో ఆ ఏరియాలో లగ్జరీ ఫ్లాట్ కావాలంటే 1,50,00,000 2,00,00,000 అయితే కూడా రావట్లేదు. ఆ స్థాయిలో ఉన్నాయి రేట్లు. ఒక 2,000 చదరపు అడుగులు. అదే మీకు శంకరంపల్లిలో ఒక 650 చదరపు గజాలలో ఒక విల్లా కట్టిచ్చిస్తారు. 650 చదరపు గజాలు. ఇక్కడ భూమికి, అక్కడ భూమికి ఎంత తేడా ఉంది? అది హెచ్ఎండిఏ పరిధి. ఇది హైదరాబాద్ పరిధి. ఇది మహానగరం. అది హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ. విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న రేటు వేరు. కంకిపాడులో ఉండే రేటు వేరు. ఉయ్యూరులో ఉండే రేటు వేరు. పామరులో ఉండే రేటు వేరు. అభివృద్ధి రియల్ ఎస్టేట్ ప్రాతిపదిక అయితే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమరావతిలో ఉండే రేటు వేరు. విజయవాడలో ఉండే రేటు వేరు. గుంటూరులో ఉండే రేటు వేరు అయినప్పుడు డెవలప్‌మెంట్ సమానం ఎట్లవుతది? అభివృద్ధి ఎట్లవుతది? వెంటనే హైదరాబాద్‌లోనే అట్లా తేడా ఉంది కదా! అని వెంటనే వచ్చేస్తారు. యెస్, కరెక్టే. ఆ తేడా పోగొట్టడానికే కదా ఇప్పుడు మనం చెప్తున్నది అమరావతి అనేది. 29 గ్రామాలకి కొత్తగా 10,00,000 రూపాయలది 10,00,00,000కి పలకాలి. ఇక్కడ 10 కోట్లు ఉన్నదాన్ని 1,00,00,000కి పడిపోవాలి అంటే ఎలాగా? విజయవాడ, గుంటూరు మార్కెట్ పడిపోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి కోట్లున్నోడు తీసుకొచ్చి అమరావతిలో 1,00,00,000, బెజవాడలో 1,00,00,000, గుంటూరులో 1,00,00,000 పెడతాడా ఏంది పెట్టుబడి? పెట్టుబడి పెట్టేవాడిని 29 గ్రామాల్లోనే పెట్టమంటున్నావు నువ్వు. అదే సందర్భంలో పెట్టుబడి ఆల్రెడీ పెట్టినటువంటి విజయవాడ, గుంటూరు నష్టపోవాలంటున్నావు నువ్వు. జగన్ మచిలీపట్నానికి కూడా నేను మేలు చేస్తానంటున్నా. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ రియల్ ఎస్టేటు చంద్రబాబు గారు వచ్చిన ఈ 2 ఏళ్లలో అమరావతి ప్రాంతంలో అంతకుముందు 4 కోట్లకెళ్ళి 40 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 కోట్లు, 3 కోట్లు అయితే చెప్తున్నారు కదా! కొనైపోండి. అంతకుముందు ఉన్నంత బిజినెస్ లేకపోయినా అంతో ఎంతో నడుస్తుంది కదా అక్కడ. బట్ విజయవాడ, గుంటూరు రేట్లు పడినయ్యా లేదా? ఎదిగినయ్యా? ఎన్ని ప్రాజెక్టుల మధ్యలోనే ఆగిపోయినాయి? ఇదంతా అమరావతి రాజధాని అని మళ్ళీ 29 గ్రామాలంటే సీఆర్‌డీఏ పరిధి అమరావతి కిందే అనుకోండి అంటే ఈ అనుకోండి అనే పదం ఎట్లుంటది? రెండో పాయింట్, హైదరాబాద్‌లో కుకట్పల్లి, ఎల్బీ నగర్ లాంటివి కలిసినాయా? కుకట్పల్లిలో హైదరాబాద్ కలిసిందా? మియాపూర్‌లో హైదరాబాద్ కలిసిందా? హైదరాబాద్‌లో మియాపూర్ కలిసిందా? మున్సిపాలిటీలో కార్పొరేషన్ కలుసుద్దా? కార్పొరేషన్‌లో మున్సిపాలిటీ కలుసుద్దా? చంద్రబాబు గారే చెప్పారు కదా 29 గ్రామాల మున్సిపాలిటీ అవుతది. మనం విజయవాడ, గుంటూరు కలుపుకోబోతే అని. మరి ఇప్పుడు అమరావతి అంటే 29 గ్రామాల మున్సిపాలిటీలోకి విజయవాడ కలుసుద్దా? విజయవాడలో అమరావతి కలవాలా? విజయవాడ, గుంటూరులో అమరావతి కలవాలా? అమరావతిలో ఇవి కలవాలా? ఏది ప్రాతిపదిక అవుతుంది? ఇది కరెక్ట్ అయినటువంటిదేనా? ఈ విధానాన్ని మనం యాక్సెప్ట్ చేసేటటువంటిదేనా? మొన్నటిదాకా హైదరాబాదు, చెన్నైకి పోటీ అని 29 గ్రామాలు ఎలా పోటీ తెస్తారండి? 1,00,00,000 మంది జనాభా నివసించే నగరాల్ని 50 లక్షలకు కనీసం 5 లక్షల జనాభా లేని ప్రాంతంతో ఎట్లా చేసుకొస్తారు? అదేమంటే రేపు 5 అవుతుంది, తర్వాత 10 అవుతుంది, తర్వాత 1,00,00,000 అవుతుంది అంటే ఏంటి? మళ్ళీ జనం అందరూ వచ్చేసి రాష్ట్రం అన్నిటి నుంచి అక్కడికి ఉంటారు. ఎలాగది? ఎలా జెన్యూన్ అవుతుంది? భ్రాంతితో బ్రతకడం కదా, బ్రతికించడం కదా. ఒక్కసారి జగన్ మావిగన్ అనేటటువంటిది మీరు చెప్పినట్టుగానే సైకో, మీరు చెప్పినట్టుగానే రాక్షసుడు, మీరు చెప్పినట్టుగానే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి అతను అట్లా ప్రయత్నిస్తున్నప్పుడు అదంతా సీఆర్‌డీఏ పరిధిలో ఉందని కాకుండా అదంతా నగరంగా ప్రకటించండి. ప్రకటించకపోతే మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అతని చేతికి వరం ఇచ్చిన వాళ్ళం అవుతాం.